ప్రార్థించుకుందాము. Eternal God, our Heavenly Father, let your Spirit descend upon each one of us and fill us, Lord God, our Father, with your divine blessings. Open our eyes that we can see you. Open our ears, Lord God, that we can listen to you. That our hearts would be receptive, Lord our Father, to know you. We commit our lives into hands, Lord. Speak, Lord, we want to listen to you. In Jesus' name I ask this prayer. Amen. 2 వారాల కింద నేను ఈ సంఘం విషయము మాట్లాడాను. ఎఫెసీలో ఉన్న సంఘం విషయము, దాని ఒక క్యారెక్టర్స్, దాని ఒక ఎంకరేజింగ్ వర్డ్స్ విషయం మాట్లాడాను నేను. ఈరోజు నేను ఆ సంఘం విషయమే ప్రకటన గ్రంథంలో నుంచి నేను మాట్లాడబోతున్నానండి. పాస్టర్ గారు యాన్యువల్ థ్యాంక్స్ గివింగ్ సండే వచ్చే వారం ఉంది. మీరు యాన్యువల్ థ్యాంక్స్ గివింగ్ సండే విషయం మాట్లాడతారేమో అని అనుకున్నాము అని కొద్దిమంది మీరు ఆలోచిస్తున్నారేమో. అయితే యాన్యువల్ థ్యాంక్స్ గివింగ్ సండే కోసం మనం సిద్ధపడాలంటే మనము ఆత్మీయంగా మనం సిద్ధపడిన వ్యక్తులై ఉండాలి. అందుకే ఈ సంఘం విషయము మనము జ్ఞానించినప్పుడు, దేవుడు సంఘం అనగా ఏదో పెద్ద బిల్డింగ్ విషయం కాదండి మాట్లాడేది. సంఘం అనగా మీరు, నేను, మేము దేవుని ఒక ఆలయం ఉన్నామనేది మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఎందుకంటే దేవుడు వాక్యంలో మనమే దేవుడు ఆలయమై ఉన్నామనేది మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సంఘము ఒక సంఘము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ చర్చ్. ఇట్ ఈస్ ఎ వెరీ ఫైన్ చర్చ్. ఇట్ ఈస్ ఎ వెరీ నైస్ చర్చ్. ఈ యొక్క సంఘం విషయము యోహాన్ ఆయన ఈ ప్రకటనలో రాస్తున్నాడండి. యు ఫైండ్ ఇట్స్ ఎ రెవల్యూషన్. ఇట్స్ ఎ రెవల్యూషన్ ఆఫ్ ద రిటన్ క్రైస్ట్. పునరుత్థానమైన యేసుక్రీస్తు చెప్పిన మాట ఈ సంఘం విషయము యోహాన్ ఇక్కడ రాస్తున్నాడు. ఆయన ఏం రాస్తున్నాడండి? నా జీవితం విషయము ఏం రాయబడుతుందన్నది నేను ఆలోచన చేస్తే, నేను ఒక సంఘమై ఉంటే నా విషయం కూడా దేవుడు రాస్తున్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో ఈ ప్రపంచంలో మనం జీవిస్తున్నామో అంతే అని తృప్తి పడేది కాదండి. అయితే నా విషయం కూడా ఆ జీవ గ్రంథములో దేవుడు రాస్తున్నాడు అనేది మాట నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఎవ్రీ వన్ ఆఫ్ us have to learn to know that our lives are written in the book of life, whatever we do and whatever we don't do, and therefore one day the book of life will be opened and that day will be the day of judgment. ఆ రోజు రెవల్యూషన్ అని చెప్పవచ్చు మన జీవితాల్లో. ఆ రోజు ప్రకటన అని చెప్పవచ్చు మన జీవితాల్లో. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ రెవల్యూషన్. వి మస్ట్ హావ్ ఫర్గాటన్. మనము చేసిన పాపాలని మర్చిపోయి మనము దేవుడు నాకు క్షమించాడని అని అనుకొని మనము ఉంటే సరిపోదండి. మనము దేవుని ఒక క్షమాపణ కూడా అనుభవించాలి. మనము మన తప్పులు ఒప్పుకోవాలి. మనము దేవుని దగ్గర పడాలని మాట ఈ తృప్తంగా ఈ ఒక 1 to 7 verses లో మనం చూసుకుందాము. ఫస్ట్ వర్స్ లో మనం చూస్తే ఏముందంటే, టు ద ఏంజల్ ఆఫ్ ద చర్చ్ అట్ ఎఫెసస్. దేవుడు దూతకి ప్రకటన రాస్తున్నాడండి. హీ ఈస్ రైటింగ్. God's word is spoken and is written to the angel of the church. దూత ఎవరండి? దేవుని దూత ఎవరు? సంఘములో ఒక సంఘ కాపరి పని చేయాలంటే దేవుని పక్షంగా పని చేస్తున్నామని మనం జ్ఞాపకం చేసుకొని దేవుని దూతలా మనము జీవించాలి. దేవుని దూత అంటే దేవుని ఒక పని చేసేవాళ్ళు,
దేవుని ఒక మాటలు వినేవాళ్ళు, దేవుని ఒక క్రియలు చేసేవాళ్ళు. మనం కలిసి దేవుని ఒక క్రియలు చేయాలి. దేవుడు పలకరించే మాటలు పలకరిస్తున్నాడే మాటలు అదే నాకు పలకరిస్తున్నాడని నాకు చెప్తున్నాడనేది నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఒక సంఘ కాపరి అయిన తర్వాత దేవుడు ఈ సంఘం విషయము ఏం జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ దేవదూతకి ఏం రాస్తున్నాడండి? దీస్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ హిమ్ who holds the 7 stars in his right hand and walk among the 7 golden lampstands. What a beautiful thing. What a beautiful thing. ఈ మాటలు చెప్పే ఒక వ్యక్తి ఈ సంఘంలో ఆయన తిరుగుతున్నాడంట. ఎక్కడ తిరుగుతున్నాడంట అండి? యేసుక్రీస్తు, పునరుత్థానమైన యేసుక్రీస్తు, ఆయన ఆత్మీయ ఇన్ ద స్పిరిట్ హీ ఈస్ ఇన్ వర్కింగ్ విత్ ఇన్ us. How is he moving around us? How is his presence అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, you find the lampstand or the candle stand or the fire, the light symbolizes God. అందుకే ఆలయంలో చూస్తే దీపము కనిపిస్తుంది మీకు. Many people ask, why pastor, why candles at the altar అని అంటారు. బుద్ధిస్ట్ టెంపుల్లో వెళ్తే దీపం కనిపిస్తుందండి. టెంపుల్లో వెళ్తే దీపం కనిపిస్తుంది. ఇన్ ద ఓరియంటల్ కల్చర్, ఈస్టర్న్ కల్చర్లో దీపం అనగా వెలుతురు అనగా it reminds all of us of the presence of God. The light symbolizes the presence of God. ఆ వెలుతురు నా జీవితంలో ఉందా లేదా నేను పరీక్షించుకోవాలి. అందుకే యేసుప్రభు చెప్పిన మాట, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో చెప్పిన మాట ప్రకారము యేసుప్రభు చెప్పింది ఈ మాట అండి. జీసస్ సెడ్, ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. హూ యామ్ ఐ? Jesus is introducing himself. He is introducing and saying, I am the light of this world. ఎక్కడన్నా మన జీవితాల్లో ఇంకా డార్క్నెస్ ఉందా? చీకటి ఉందా అండి మన జీవితాల్లో? ఎక్కడన్నా పాప జీవితంలో మనం ఇంకా జీవిస్తున్నామా? మన జీవితాలు మనం పరీక్షించుకోవాలి. ఇంకా కొద్ది సమయంలో మనం కమ్యూనియన్ తీసుకోబోతున్నాము. మన జీవితాలు పరీక్షించుకొని మన తప్పులు ఒప్పుకోవాలి. మన తప్పులు ఒప్పుకొని యేసు ప్రభుకి మొరపెట్టినప్పుడు మా పాపాలు క్షమించే ప్రభు అయి ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. చర్చ్ ఎఫెసస్ వాస్ వెరీ ఫైన్ చర్చ్. మంచి సంఘం అండి అది. ఏ తప్పు కూడా పౌలు ఆయన మినిస్ట్రీలో ఆ సంఘం విషయము మాట్లాడలేదండి. అయితే ఆ సంఘంలో ఎంత మంచి సేవ జరుగుతుందంటే యు ఫైండ్ దట్ దే వేర్ ఆల్ అప్రిషియేటెడ్. అందుకే 4 విషయాలు ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. క్రైస్ట్ కమెండేషన్, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, క్రైస్ట్ కాండమ్నేషన్. 3వ విషయము క్రైస్ట్ కౌన్సిల్. 4వ విషయము క్రైస్ట్ ఛాలెంజ్. అన్ని సీతోని మొదలైతాయండి. యూ కెన్ ఈజీలీ రిమెంబర్. ఐఎమ్ మేకింగ్ మై మెసేజ్ మోర్ సింపులర్ దట్ వీ కెన్ అండర్స్టాండ్. క్రైస్ట్ ఛాలెంజ్, కౌన్సిల్, కాండమ్నేషన్ అండ్ కమెండేషన్. ఈ 4 విషయాలు మనము తృప్తంగా చూసుకుందాము. అయితే దానికి ముంగట ఎఫెసస్ అనగా అర్థం ఏంటి? ఎఫెసస్ అనగా అర్థం ఏంటి? ఏదో ఒక ప్రాంతం, ఒక పేరుంది అయ్యగారు, ఒక పట్టణం పేరుంది, అండ్ దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద బైబుల్ అని చెప్పుకోవచ్చు మనము.
అయితే దాని మీనింగ్ చూస్తే ఎఫెసస్ అనగా ఇట్ ఈస్ ద డిజైర్డ్ వన్. యేసు ప్రభు డిజైర్ చేసిన ఒక ప్రాంతము, యేసు ప్రభు ఆశించిన ఒక ప్రాంతము, యేసుక్రీస్తు ఆశించిన ఒక సంఘము. ఈరోజు యేసుక్రీస్తు మీ జీవితము, నా జీవితం కోసం ఆశిస్తున్నాడండి. He is desiring for your life and my life that we can be connected to God in a wonderful way. అందుకే ఈ ఒక విషయము మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు let us look at how the risen Christ is appreciating this church. Christ's commendation. రెండవ వచనము 3వ వచనంలో మనం చూస్తే he says about how he appreciates it. I know your deeds, your hard work and your perseverance. I know that you cannot tolerate wicked men that have tested those who claim to be apostles and are not, and have found them false. You have persevered and have endured hardship for my name and have not grown weary. ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడు సంఘం విషయము. ఐ నో యూ అని అంటున్నాడు. మీ విషయాలు నీ విషయము నాకు తెలుసు అని అంటున్నాడు. పునరుత్థానమైన యేసు ప్రభు మనం ఎవరున్నామో ఆయనకు తెలుసండి. మనం ఎటువంటి వాళ్ళై ఉన్నామో ఆయనకు తెలుసు. ఎటువంటి సంఘము మనం ఉన్నామనేది తెలుసు. అందుకే he commends this church. He says, first thing he speaks about in these 2 verses is it is a working church. పని చేసే ఒక సంఘం అనేది జ్ఞాపకం చేస్తున్నాడు. రెండో విషయము ఇది సెపరేటెడ్ చర్చ్ అనేది ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మూడో విషయము ఇట్స్ ఎ ప్యూర్ చర్చ్ అనేది జ్ఞాపకం చేస్తున్నాడు. ఇట్ ఈస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ అఫేర్. ఈ యొక్క సంఘ విషయము మాట్లాడతా హీ స్పీకింగ్ అబౌట్ దట్ ఇట్స్ ఎ ఎండ్యూరింగ్ చర్చ్. ఈ విషయాలు మనం చూసుకుంటే ఇట్ స్పీక్స్ అబౌట్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ ద చర్చ్. హౌ ఫెయిత్ఫుల్ ఆర్ వి టు ద లార్డ్. నా జీవితము ప్రభు పరీక్షించితే ఎంత దాకా నేను నమ్మకమైన ఒక వ్యక్తి ఉన్నాననేది దేవుడు చెప్పొచ్చండి. నా జీవితం చూస్తే, నా జీవితం పరీక్షిస్తే. We are not here for the judgment of others. We are here for the judgment of God. God can only tell us who we are. కదండి. అందుకే సంఘం ఏం చేయాలంటే మనం ఇలా నిలబడాలి. We have to be working church. We have to be a separated church. We have to be pure church. We are enduring church. ఈ విషయాలని మనమందరము గుర్తించాలి, మనము జ్ఞాపకం చేసుకోవాలి. Second thing he says is the risen Christ condemns. ఆయన తప్పు మోపుతున్నాడండి ఒక విషయంలో. పునరుత్థానమైన యేసు ప్రభు మీ విషయాలు పరీక్షిస్తే, నా జీవితము పరీక్షిస్తే ఎన్ని తప్పు మోయొచ్చండి, ఎన్ని పాపాలు చేసామో మనము. How far have we justified living for Jesus? How far have we lived that life? ఎవరు చూస్తలేరు, ఎవరు వింటలేరు అని మనము ఎన్నో విషయం మాట్లాడవచ్చు, ఎన్నో తప్పులు చేయవచ్చు. అయితే సంగమా, ఆ ప్రభు నిన్ను నన్ను చూస్తున్నాడనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. You and I have to remember that God is watching all of us. ఒక తప్పు మోపిండు పునరుత్థానమైన యేసు ప్రభు ఈ సంఘం పైన. నీ పైన ఏమైనా తప్పు ఉందా? ఆ తప్పు మోస్తే when it is put on you, how do you justify yourself? How do you justify? నేను తప్పు చేయలేదు,
లేదు నేను చేయలేదు ఇది మాట అని మనం చెప్పుకోవచ్చండి. యు అండ్ ఐ వుడ్ లైక్ టు జస్టిఫై బిఫోర్ పీపుల్, బట్ గాడ్ డిడ్ నాట్. దిస్ చర్చ్ రిమెంబర్, ఒక తప్పు ఏం చేసిందనేది మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీ జీవితాల్లో కూడా, నా జీవితంలో కూడా అటువంటి తప్పులు జరుగుతాయండి. ఆ తప్పు ఏంటంటే, he condemned. The risen Christ condemned this. Verse 4 చూడండి. Verse 4 is so beautiful. Yet I hold this against you. You have forsaken your first love. మొదటి ప్రేమ ఎక్కడుంది అని అడుగుతున్నాను. Many couples come with small quarrels, small misunderstandings అండి. చిన్న విషయాల్లో వాళ్ళు ఎంత డిస్టర్బ్ అయిపోతారంటే, వాళ్ళు కౌన్సిలింగ్ కోసం వస్తారు. ఆ సమయంలో మేము కూర్చొని, నేను పాస్టర్ కూర్చొని ఎంతో కౌన్సిల్ చేస్తాము వాళ్ళకి. ఇలా కాదు, ఇట్లా అనుకోవద్దు, మీరు దేవుడు మీకు ప్రేమిస్తున్నాడు, మీ కుటుంబంకు ప్రేమిస్తున్నాడు, ఒకరికి క్షమించుకోవాలి, మంచి కుటుంబం వల్ల మనం నిలబడాలి అనే మాట ఎన్నో, మా జీవితాల్లో ఎన్నో కుటుంబాలు, విడిచిపోయిన కుటుంబాలు కూడా కట్టిన ఒక సమయం ఉండేయండి. We have built families that have ruined. We have built families that have gone through rough waters. My friends, మనము తప్పు ఏమి చేశామా? దేవునికి ఇంకా ప్రేమిస్తున్నామా? అలాగే నేను మొదటిసారి యేసు ప్రభువుకు నా సొంత రక్షకుడు అట్లా అంగీకరించుకున్నప్పుడు నేనెంత ప్రేమించానో అంత ప్రేమిస్తున్నానా? అలా ప్రేమిస్తున్నా అటువంటి ఆసక్తి ఉందా నాకు అనేది నా జీవితంలో నేను పరీక్షించుకోవాలి. ఆయన ప్రేమ నేను ఎప్పుడు తెలుసుకున్నానో, అలా ప్రేమ చూపించిన ఒక వ్యక్తి నేను కూడా ఉండే అనేది మాట నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నేను అలాగే ప్రేమిస్తున్నాను ప్రభుకి. ప్రభు మోపిన తప్పు ఆ సంఘం పైన ఏమంటే, నీవు అలా ప్రేమించలేవు. మై ఫ్రెండ్, హౌ మచ్ am I loving the Lord? నేను ఎంత ప్రేమిస్తున్నానో అంత సమయము నేను ప్రార్థనలో ఉంటానండి. సింపుల్ మ్యాథమెటిక్స్. నేను ప్రభు ప్రేమిస్తున్నానంటే మై టైమ్ ఐ హ్యావ్ టు స్పెండ్ విత్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ అండ్ విత్ మై జీసస్ ఇన్ ప్రేయర్. లేకుంటే నేను ప్రేమిస్తున్నానని ఈ లోకంలో అంతా చెప్పుకోవచ్చు మనము, అయితే నేను జీవించలేను అటువంటి జీవితము. ఇట్ ఈస్ యూస్లెస్. దేర్ఫోర్ మీ పైన ఏం తప్పు ఉందో మీరు ఒక్కసారి మీ జీవితాలు పరీక్షించుకోండి. నా పైన ఏం తప్పు ఉందో, ప్రభు ఏం మోపుతున్నాడు తప్పు, అది నేను పరీక్షించుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఇంకా కొద్ది సమయంలో నేను కమ్యూనియన్ తీసుకోబోతున్నాను. మనం అందరం కమ్యూనియన్ తీసుకోబోతున్నాము. మన తప్పులు మనం ఒప్పుకోవాలి. దేవుని ఒక పాదాల దగ్గర వచ్చేసి, ప్రభువా నన్ను క్షమించుము. అందుకే 3 విషయము. ప్రభు ఉట్టి తప్పు మోపే అట్లా చెప్పే ఒక వ్యక్తి కాదండి, క్షమించే ప్రభు కూడా ఉన్నాడు. అందుకే యు ఫైండ్ వెన్ హి అప్రిషియేట్స్ us, he also condemns us. When he condemns us, he counsels us. He counsels us. ఎన్నో కౌన్సిలింగ్ సెంటర్స్ ఒక బిజినెస్ హబ్ అట్లా టర్న్ అయిందండి ఈరోజు ప్రపంచంలో. మేజర్ సిటీస్లో కౌన్సిలింగ్ సెంటర్స్ అని తీసి దే కమర్షియలైజ్ కౌన్సిలింగ్. బట్ నథింగ్ ఈజ్ సో బ్యూటిఫుల్ టు కౌన్సిల్ అవర్ లైఫ్స్ లైక్ ద బైబుల్. The Bible that's the book for me. Remember, yes, this book is for me. నా జీవితం నేను పరీక్షించుకోవాలి. ప్రభు నా పైన తప్పు మోపిండంటే
నా జీవితంలో ఏదో తప్పు ఉందనేది నేను గ్రహించి నేను మారు మనసు పొందుకోవాలి. అది చేయాలంటే మనము 5వ వచనం చూసుకుందామండి. రిమెంబర్ ద హైట్ ఫ్రమ్ విచ్ వేర్ యు హావ్ ఫాలన్. జ్ఞాపకం చేసుకోండి అని అంటున్నాడు. ఎక్కడి నుంచి పడిపోయినావో అది జ్ఞాపకం చేసుకోవాలి మనము. దేవుని ఒక సన్నిధిలో ఎక్కడి నుంచి ఎక్కడ పడిపోయినామో, దేవుని దృష్టిలో ఎక్కడి నుంచి ఎక్కడ పడిపోయినామో మన జీవితాలు మనం పరీక్షించుకోవాలి. Therefore, this is Christ's counsel to us. Yesu Prabhu is not saying you will be directly going to hell, you will be destroyed, you will be punished. He is not saying that. ఎక్కడైనా చెప్తున్నాడా ఈ సంఘంకి? చెప్తలేడండి. ఈ 7 వచనాల్లో చెప్పే మాట ఏంటంటే, ఐ వాంట్ టు గివ్ యూ అన్ ఆపర్చునిటీ టు రిమెంబర్. జ్ఞాపకం చేసుకో. ఎక్కడి నుంచి పడిపోయినావు, ఏ స్థితిలో ఉండే నువ్వు, అటువంటి ప్రేమ చూపించిన ఒక వ్యక్తి ఎక్కడి నుంచి ఎక్కడ పడిపోయినావు ఒక్కసారి నీవు పరీక్షించుకొని జీవితము. సంగమా, ఈరోజు మనము మన జీవితాలు ప్రభు ఒక సన్నిధిలో పరీక్షించుకుందాము. లెట్ us రిమెంబర్ ఫ్రమ్ వేర్ we have fallen. రెండో విషయము, పశ్చాత్తాపపడాలి. అందుకే ఇక్కడ ఈ వచనంలో రాస్తున్నాడు, రిపెంట్ అండ్ డూ ద థింగ్స్ దట్ యు డిడ్ ఫస్ట్. పశ్చాత్తాపపడాలంట. మనము మారు మనసు పొందుకోవాలి, పశ్చాత్తాపపడాలి, మన పాపాలు ఒప్పుకోవాలి. మనం చేసే క్రియలు ప్రభుకి ఇష్టం లేదేమో, అందుకే మన పాపాలు ఒప్పుకోవాలండి. ఫస్ట్ we have to realize, not only remember but realization కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది జ్ఞాపకం చేసుకుంటారా, ఇది చేశాను కదా, అప్పుడు చేశాను కదా, పర్వాలేదు, ఏం కాదు అని అనుకుంటాము. అయితే రియలైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. రియలైజేషనే కాదు, మనము మారు మనసు పొందుకోవాలి. అంటే మారు మనసు అంటే ఏంటి అంటే, ఒక్కసారి చేసిన పాపము ఇంకోసారి చేయవద్దు. మనము ఒక డిసిషన్ చేసుకోవాలి మన జీవితాల్లో. ఆ సంఘం పైన ఉన్న తప్పు, యేసు ప్రభు పునరుత్థానమైన యేసు ప్రభు మోపిన తప్పు ఆ సంఘం వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలని ఈయన గుర్తు చేస్తున్నాడండి. వాట్ ఎ బ్యూటిఫుల్ థింగ్, వాట్ ఎన్ ఆపర్చునిటీ టు రిపెంట్. మూడో విషయము, పశ్చాత్తాపడితే మారు మనసు పొందుకుంటే సరిపోదండి, దేవుని ఒక కృప కూడా పొందుకోవాలి. మనము దేవుని ఒక కృప పొందుకోవాలంటే ప్రభు ఏం చేస్తాడంటే, హీ విల్ రెస్టోర్ అస్ బ్యాక్. అందుకే యేసుక్రీస్తు ఈ భూలోకంకి వచ్చాడండి. అందుకే ఈ పాపములో ఉన్న మన కోసము యేసు ప్రభు ఇక్కడ ఈ భూలోకంకి వచ్చి ఆయన శిలువ పైన చనిపోయినట్లా మనం చూసుకుంటున్నాము. రెస్టోరేషన్. డూ ద థింగ్స్ దట్ యు డిడ్ ఫస్ట్. డూ ద థింగ్స్. సింపుల్. ఏదో పెద్దది అడగలేడు, పెద్దది కోరిక లేదు ప్రభుకి. ఈ చిన్న మాటలో మనం నమ్మకమైన జీవితము జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. చిన్న విషయాలే మీ దృష్టిలో, నా దృష్టిలో చిన్న విషయాలేవి, అయితే ప్రభు ఒక దృష్టిలో గొప్ప విషయాలండి. He wants to restore us. Do the things that you did first. నేనేం చేశాను ప్రభువా అని అడగొచ్చు. నువ్వు ఎలా ప్రేమించావో అలా ప్రేమించుము. నన్ను ఎలా ప్రేమించావో అలా ప్రేమించుము. ఎక్కడి నుంచి పడిపోయినావో చూసుకో, ఒక్కసారి మారు మనసు పొందుకో, ప్రేమించుము అని అంతే ప్రభు కోరుకుంటున్నాడు. నా జీవితంలో, మీ జీవితంలో అటువంటి కృప మనమందరము పొందుకున్నాము, అటువంటి ప్రేమ మనమందరము పొందుకున్నాము. బెంజమిన్ వెస్ట్ in 1763 was a great painter.
నేను ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు, నేను లండన్ మ్యూజియంలో నేను అక్కడ చూడడానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క బెంజమిన్ వెస్ట్ ఆయన ఒక పెయింటింగ్స్ చూశానండి. వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ పెయింటింగ్స్, బ్యూటిఫుల్ పెయింటింగ్స్, పెద్ద పెద్ద పెయింటింగ్స్ అండి. ఈ హాల్లో ఈ పైన నుంచి కింద దాకా ఎంత పెద్దగా ఉందో అంత పెద్ద పెయింటింగ్స్ ఉన్నాయండి. ఐ వాజ్ టూరింగ్ దట్ ఎంటైర్ మ్యూజియం. ఒక్క మ్యూజియం కాదండి, ఎన్నో మ్యూజియంస్ ఉన్నాయి అక్కడ, పెయింటింగ్ మ్యూజియంస్. ఆ పెయింటింగ్ మ్యూజియంలో ట్రెజర్ కనిపిస్తుంది మీకు. హూ ఈజ్ ఏ పెయింటర్, హూ ఈజ్ ఇన్ లవ్ విత్ పెయింటింగ్, ఆ పెయింటింగ్స్ స్పెషాలిటీ అనేది మనం గుర్తిస్తాము. ఆయన 1763లో ఒక పెయింటింగ్ చేశాడండి. ద పెయింటింగ్ దట్ హి డిడ్, కింగ్ జార్జ్ III వాజ్ ద కింగ్ ఆ సమయంలో. అండ్ హి డిడ్ ఎ పెయింటింగ్ అండ్ కింగ్ జార్జ్ III loved that painting. ఎంతో ప్రేమించాడు ఆ పెయింటింగ్, ఎంతో అప్రిషియేట్ చేశాడు ఆ పెయింటింగ్కి. ఇట్ వాజ్ సచ్ ఎ నైస్ పెయింటింగ్. అంటే ప్రేమ విషయము ఆ పెయింటింగ్ అక్కడ చూస్తామండి. ఆ పెయింటింగ్లో ఒక తల్లి కొడుకుకి ముద్దు పెట్టినట్ల ఆ పెయింటింగ్లో ఉందండి. మనం ఎన్ని తప్పులు చేస్తే కూడా ఇంకా యెహోవా దేవుడు నా తండ్రి నాకు ఇంకా ముద్దు పెడుతున్నాడు, ఇంకా ప్రేమిస్తున్నాడు, క్షమించే ప్రభు అయి ఉన్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. You and I have to remember that God can still forgive us. చాలా మంది ఈ లాక్డౌన్ టైంలో ప్రపంచంలో సూయిసైడ్ కేసెస్ హ్యావ్ ఇంక్రీస్డ్ కదండి. డెత్ కేసెస్ త్రూ కరోనా వైరస్ ఆర్ డిఫరెంట్. సూయిసైడ్ కేసెస్ హ్యావ్ ఇంక్రీస్డ్. ఎందుకు తెలుసా? బికాస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ ద లవ్ అండ్ ఫర్గివ్నెస్. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నా జీవితం అయిపోయింది, నేను పాపం చేశాను, నేను ఇలానే ఉంటాను, ఇట్లానే బతుకుతాను, అందుకే ఈ బతుకు ఎందుకు, చనిపోతే బాగుంటుందని ఎంతో మంది చనిపోతున్నారు. సంగమా, నీ విషయం ఏంటి, నా విషయం ఏంటి? నిన్ను నన్ను ప్రేమించే ప్రభు అయి ఉన్నాడు, నిన్ను నన్ను క్షమించే ప్రభు అయి ఉన్నాడు. ఎన్ని తప్పులు మోపితే కూడా నిన్ను ఇవ్వడు, నీకు ఎడబాయడు. God will never leave you nor forsake you. Hallelujah. He will not leave you. Remember. అలాగే మనం కూడా దేవునికి ప్రేమించే వాళ్ళై ఉండాలి. 4వ విషయము, fourth. What is the fourth thing? Christ challenge. Christ commendation, Christ condemnation, Christ counsel, and 4వ విషయము Christ challenge. What is the challenge? Revelations chapter 22 verse 2లో మనం చూస్తే you find the challenge. But before that, let us look at verse 6 and 7. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 6 and 7 verses లో మనం చూస్తే you find, but you have this in your favor. You hate the practices of the Nicolaitans, which I also hate. He who has an ear, let him hear what the Spirit says to the churches. To him that overcomes, I will give the right to eat from the tree of life, which is in the paradise of God. I will give the tree of life, the fruit of the tree of life, which is in the paradise of God. I don't like the Nicolaites. ఈ నికోలైట్స్ ఎవరండి? నికోలైట్స్ ఎవరంటే
They were a kind of sect. Like today's world, ఈ యొక్క ప్రపంచంలో ఇప్పుడు మనం చూసుకుంటే, they are like the Antichrist. They are called Christians, like the Jehovah's Witness or the Mormons. వీళ్ళు క్రిస్టియన్స్ అని పిలువబడతారైతే వీళ్ళ డాక్ట్రిన్స్ ఎంటైర్లీ డిఫరెంట్ ఉన్నాయండి. వీళ్ళ బిలీఫ్స్ ఎంటైర్లీ డిఫరెంట్ ఉన్నాయి. దే ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. కంప్లీట్లీ డిఫరెంట్. అలాగే ఆ సమయంలో నికోలైట్స్ ఉండండి. దే ఆల్వేస్ రిమెంబర్డ్ దిస్. నికో అనేగా రెండు శబ్దాలు ఉన్నాయండి. నికో అనగా టు కాంకర్, టు ఓవర్త్రో. టు కాంకర్ సమ్మన్, టు ఓవర్త్రో సమ్మన్. వాళ్ళ ఒక ప్రయారిటీ ఏమంటే వీళ్ళకి పడగొట్టాలి, వీళ్ళు కాంకర్ చేసుకోవాలి. వాళ్ళ ఒక ప్రయారిటీ అంతే. వాళ్ళ జీవితంలో ఒక మోటివ్ అది. వాళ్ళు ఒక జీవితంలో ఇంకా ఏ ఆలోచన లేకుండే వాళ్ళకి. అంటే యేసు ప్రభు చెప్పిన ఒక వాక్యం ప్రకారం జీవించే ఒక వ్యక్తులకి మనం పడగొట్టాలి, ఆ విశ్వాసులకి పడగొట్టాలి. The devil's scams are always like this. Therefore, they were always in that move. They are people of wrong doctrine. Lois and Nicolaites, the people or the laity. ఎవరికి పడగొట్టాలి? వ్యక్తులకి పడగొట్టాలి, ది లేటికి పడగొట్టాలి. This is what the word's original meaning in Greek is. గ్రీక్ భాషలో ఈ యొక్క ప్రకటన గ్రంథము గ్రీక్ భాషలో రాయబడి ఉందండి. గ్రీక్ బైబిల్లో వర్డ్ స్టడీ చేస్తే దీని అర్థము ఇదే. అయితే విశ్వాసులైన తర్వాత మనము ఎలా జీవించాలంటే, మనము ఎఫెసస్ ఎలా జీవించాలంటే, యేసుక్రీస్తు ఏం ఆశిస్తున్నాడంటే, యు అండ్ ఐ హ్యావ్ టు బి హిస్ డిజైర్డ్ వన్. ఐ అండ్ యూ హ్యావ్ టు బి గాడ్స్ డిజైర్డ్ వన్. మై ఫ్రెండ్స్, ఏ తప్పు కూడా లేదు, ఒక్క తప్పు మోపాడు. నువ్వు ప్రేమించినట్ల నువ్వు ఇంకా ప్రేమించలేవు. అది జ్ఞాపకం చేసుకో. కమ్యూనియన్ తీసుకోబోతున్నాము మనం అలా ప్రేమించే వాళ్ళలో ఉన్నామా? దేవుని ప్రేమించే వాళ్ళు ఉన్నామా? ఎక్కడన్నా మనం తప్పు చేసామా? మన పాపాలు ఒప్పుకుందాము. Let us come to take this challenge. The challenge is to come back to Jesus. All to Jesus I surrender. All to Him I freely give. This is a time that we all respond. ప్రార్థించుకుందామండి. ఈరోజు దేవుడు మాట్లాడితే మీతోనే మన పాపాలు ఒప్పుకుందాము, మన తప్పులు ఒప్పుకుందాము. క్షమించే ప్రభు ఏమన్నాడనేది జ్ఞాపకం చేసుకుందాము. ఇంకా కొద్ది సమయంలో you are going to participate in the Holy Communion. Let us ask God to forgive our sins. Is there anyone who want to give your life to Jesus? Tell Jesus about the same. Tell Him, Lord, I am the church. I am the church at Ephesus. You desire me, but I have fallen from your first love. Forgive me, Lord. I want to take your counsel. I want to take the challenge to stand as a faithful child of God. That I can come next Sunday with a grateful heart
to give thanks to you, Lord, for every blessing. We submit our lives into hands. Thank you for speaking your word to all of us, Lord. In Jesus' name I ask this prayer. Amen.